అర్జున్, ఒకసారి ఎక్స్పర్ట్స్ని ఎవరినైనా కన్సల్ట్ చేద్దామని చెప్పాను కదా. ఆ పని ఆల్రెడీ గవర్నమెంట్ అలాట్ చేసిన కమిటీ చేస్తుంది. అసలు మనం చాలా క్యాలిక్యులేట్ చేసి బిల్డ్ చేసిన బ్రిడ్జ్ అది. పగుళ్ళు రావడానికి ఛాన్సే లేదు. కానీ వచ్చింది కదా, ఎవ్వరూ మనల్ని నమ్మడం లేదు. డోంట్ వరీ శివగామి, దీని వెనుకున్న కారణం తెలుసుకొని తీరుదాం. ఎలా అర్జున్? మన చేతుల్లో ఏమైనా ఉందా? మనం తప్పు చేయనప్పుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం లాయర్ని కలవచ్చా? ఈ విషయంలోనా? ఛాన్సే లేదు. అందరూ మనల్ని తప్పు పడతారు. అది కరెక్ట్ కాదు కూడా. అమ్మా భవానీ, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా భవానీ? అది నేనే వెళ్ళొద్దని చెప్పాను. భవానీ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. సారీ కన్నా. మనం దీన్ని సాల్వ్ చేసుకునేంత వరకు ఇలాంటి నిందలు తప్పవు. అవమానాలు భరిస్తూనే ఉండాలి. ఈ అవమానాలని తప్పించుకునే అవకాశం ఉంది. ఎలా? నేను భైరవిని కలిశాను. తనకి విషయం అంతా చెప్తే అసలు ఏం జరిగిందో చూసి వస్తాను అని బ్రిడ్జి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి చూసి వచ్చింది. వచ్చి మీకు హెల్ప్ అయ్యే ఆన్సర్ చెప్పింది. ఏంటి కన్నాది? ఇప్పుడు నేను చెప్పబోయేది అసలు పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇదే హైలైట్ అవుతుంది. నువ్వు కూడా న్యూస్ ఛానల్స్ వాళ్ళలాగా తిప్పి తిప్పి చెప్పకు. విషయం చెప్పు. అసలు నువ్వు మీడియాని పిలిపించి మాట్లాడాలమ్మా. నువ్వు ముందు మ్యాటర్ చెప్పమ్మా. బ్రిడ్జికి దగ్గరలో ఒక క్వారీ ఉంది తెలుసా? ఆ రోజు